వా నీ నాట్యం అమోఘం, నీ నీళ్ళు కళ్ళు నాకు నిశా ఎత్తించే ఎక్కిస్తున్నాయి. ఇంతకే ఇది ఏ ఊరే బుల్బుల్? దీనికి ఊరు పేరేముందన్నా, జనాల్ని మాయం చేసి బతికేది. అలాగైతే మనకు ఆనందం ఇస్తుంది. నాకు అన్న వచ్చేటప్పుడు ఇది పడుతుంది. అన్న మనల్ని ఇలా చూశాడంటే మన రక్తం తాగుతాడు. నాకు నువ్వు వెళ్ళి చూడు. నువ్వు ఈ పోరీని తీసుకొని వెళ్ళు. ఏ పోరే మా పెద్దలు వచ్చారంటే నిన్ను మమ్మల్ని నరికి పోగులు పెడతాడు. పరిశుద్ధము కావాలి, అగ్నిహోత్రమును ప్రదక్షిణించాలి. కవచ కవచ మన గ్యాంగ్ విశేషాలు ఏంట్రా? అంతా మరి మన అనుకున్న పనులన్నీ సగర్వంగా జరిగాయి. ఇప్పుడు అన్నకు ఎవడు ఎదురు లేదు. ఈ వల్లు మండుతున్న అగ్నిగోళం ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆడి మసైపోతారు. మన రాష్ట్రంలోనే కాదన్నా, ఈ చుట్టూ ఉన్న రాష్ట్రాలలో కూడా మనమంటే ఏమిటో తెలిసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాము అని తెలియక చేతులు ఎత్తేసింది. ప్రస్తుతం మన మీద దాడులు ఎక్కువ జరగవచ్చన్నా. ఇప్పటికీ మన కోసం ఎక్కడెక్కడో నుండి వీరాది వీరులు వచ్చారు. ఏమైంది? మన రూపాన్ని కన్నెత్తి సైతం చూడలేకపోయారు. అది సరే, ఆ టైగర్ గారిని కలిసి సరుకు విషయం చూసారా? వెళ్ళానన్నా, కానీ ఆ టైగర్ మనల్ని తక్కువ అంచనా కడుతున్నాడు. అవునన్నా, ఆ టైగర్ గారికి మనమంటే ఏమిటో తెలియజేయాలి. ఆ టైగర్ గారికి అంత పొగరా? టైగర్ అయితే నేను సింహాన్ని, ఈ సింహంతో ఎరగాటమా? నాలుగు తప్పుడు వింటే ప్రభుత్వాలే తత్పరపడతాయి. నా నోటి మాట వింటే ఈ అడవిలో మృగాలు సైతం పరిగెడతాయి. అలాగే ఈ అడవి సింహాన్ని తక్కువ అంచనా వేయటమా? అప్పుడు 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి వాడిని పటాలాన్ని భస్మీ పటలు చేసిరా. అన్నా, ఈ అవమానం ఈ ఒక్కడికే కాదన్నా, మన ముఠాకే, మన గ్యాంగ్కే. వాడు ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాగి ఉన్నా వాడిని అరికే నీకు కానుకగా సమర్పిస్తాను. అన్నా, వాడికి మన విషయాలన్నీ తెలుసన్నా. అవునన్నా, మనం చేసే ప్రతి పని వాడికి తెలుస్తుంది. ఏంట్రా? వాడి తెలివికి మెచ్చుకోవాలా, లేక మనలో ఎవరైనా వాడికి తొత్తులుగా పనిచేస్తున్నారా? లేదు, నీకు ఈ అవమానమే వద్దన్నా. వాడికి మనకి చాలా అవసరాలున్నాయి. ఆ అవసరాలు తీరిన తర్వాత వాడిని నేనే ఆ పైలోకాలకు పంపిస్తాను. అవునన్నా, చిన్నన్న చెప్పింది యథార్థం. అవునన్నా.
ఆయుధాలు సప్లై చేసేది ఆ టైగరే కదన్నా. అయితే వాడిని నన్ను కలవమని చెప్పారా? చెప్పానన్నా. ఏమన్నాడు? తీరిక దొరికితే ఎప్పుడైనా వస్తాడన్నాడన్నా. అలాగైతే ముందు మనం ఆ టైగర్ గారికి హెచ్చరిక చేద్దామన్నా. అడవి రమణరాజుకి నమస్కారం. మాటలోనే వచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవును టైగర్, నీ గురించే. నన్ను ఎలా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారా? చాచా అదేం లేదు టైగర్, సరుకు విషయం. చూడు మల్లుదరా, ఈ టైగర్ కళ్ళు మూసుకొని ఎలాంటి కొండ నా కొడుకులేనా పిట్టని కాల్చలా దమ్ము ధైర్యం నాకుంది. ఇలాంటి లోపర్నాయాలు కాదు. చూడు టైగర్, నీకో మాకు స్నేహబంధమే కానీ శత్రుత్వం వద్దు. నీ ఉంటే ఆసక్తితో ఇంకా ఇంకా ఎన్నో కార్యాలు సాధించాలి. చూడు సింగన్నదరా, మీకోసం ఏ పనినైనా చేయడానికి ఈ టైగర్ ఎప్పుడూ సిద్ధమే. అయితే మనం అనుకున్న ప్లాన్ ఏం చేశాం? ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు పాత పద్ధతి మారి కొత్త పద్ధతి వచ్చింది. పూలమాలలో బాంబులు పెట్టి రిమోట్ ద్వారా మనము ఎవరిని ఎంత మారుతారనుకుంటామో వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క స్విచ్ నొక్కితే స్మాష్! చీమ కూడా ఆవిడ దూరం భయపడుతుంది. ఎవరు సాహసిస్తారు టైగర్? జీవితంతో విశ్చక్తి విరక్తి చెంది జీవన పోరాటంలో విస్తుని వేధించి కలిగిన వారే చేయగలుగుతారు. మన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ అడవిలో నీకేమి కావాలన్నా ఎంత కావాలన్నా తీసుకో. నాకు మాత్రం బంగారు పల్లకి చేయించుకొని అందులో కూర్చోవడానికి ఎన్ని నేరాలైనా చేస్తాను, ఎన్ని ఘోరాలైనా చేస్తాను. అవును టైగర్, మా అన్న కోరిక మాకు ఆదర్శం. అవసరమైతే ఈ అన్న కోసం ఈ తమ్ముళ్ళు ప్రాణ త్యాగం చేస్తారు. వెరీ గుడ్ సింగల్ ద్వారా, వెరీ గుడ్. అది సోదరుడి ప్రేమ అంటే. అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్న. వెరీ గుడ్. అవును టైగర్, నీ అబ్బాయి సహోదరులు కలిస్తే మరో చరిత్ర పుట్టాల్సిందే. చూడు మల్లుదరా, చరిత్ర తర్వాత రేపు రాబోయే ప్రమాదం గురించి ఆలోచించు. ప్రమాదమా? నాకు ప్రమాదమా? నా పేరు వింటే ప్రమాదానికే ప్రమాదం. ఇంతకీ ఎవరి వల్ల నాకు ప్రమాదం? మనల్ని పట్టుకోమని స్పెషల్ ఆఫీసర్, ఆ ఫారెస్ట్ ఆఫీసర్. ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ఇంకెక్కడి స్పెషల్ ఆఫీసర్? వాడి శవం ఎప్పుడు ఎప్పుడు ఊడిదైపోయి ఉంటుంది. అంటే టైగర్, వాడి శవం సపరేట్ గా నా గృహలోనే పాతి పెట్టాను. వెరీ గుడ్ మల్లుదరా, నీ శక్తియుక్తుల అమోహం. శక్తి ఎవరు ముందుగానే తెలుసుకొని వాడిని అడ్డుమార్చి ప్రశాంతంగా ఉంటున్నావంటే నీ తెలివితేటలకి నా హ్యాట్స్ ఆఫ్. మరి శుభ సమయంలో చిన్న ఒక పార్టీ. అమ్మా, అది మాత్రం అడగవద్దు. తమ్ముడు, టైగర్ మోజు పడుతున్నాడు, కానిచ్చేద్దాం. నా
మందు పార్టీకి సిద్ధం చేయండి. అలాగే అన్న